కార్తీక మాసం వనభోజనాలకి కూరగాయలు ఇవి. కందతో కంద బచ్చల కూర, వంకాయ, కాబోలి శనగల కర్రీ, అరటికాయలతో అరటికాయ బజ్జీలు. మేము పొలం వచ్చాం ఉసిరి చెట్టు దగ్గరికి. చేలోనే భోజనాలు. ఆకలో కొన్ని సామాన్లు పెట్టారు చూడండి. ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని తగినంత ఆయిల్ పోసుకున్నారు. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వేసుకున్నారు. దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకున్నారు. మా సిస్టర్ చేస్తుంది ఈ కర్రీ. సుమారుగా 3 కిలోల వరకు ఉంటాయి వంకాయలు. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాం. టమాటా ముక్కలు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. బోధలో నుంచి నీళ్ళు వెళ్తున్నాయి చూసారా. వంకాయ ముక్కలు కట్ చేసి మనం ఉప్పు నీటిలో వేసుకుంటాం కదా, 3 సార్లు కడిగి అప్పుడు వేసుకుందాం. లేదంటే కండ్ర వచ్చేస్తుంది కర్రీ, ముక్కలు నల్లగా అయిపోతాయి. ముక్కలు వేసుకుంటూ ఒక్కొక్కసారి కదుపుకుంటూ ఉండాలి ఈ ముక్కల్ని. లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అడుగు పట్టే అవకాశం ఉంది. ముక్కలన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. పెద్ద అట్లకాడలా ఉంది, దీంతో కదుపుతున్నారు వీళ్ళు. కర్రీకి తగినంత ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత శనగలు వేసుకోవాలి. ముందుగా నైట్ నానబెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఈ శనగలు ఉడికించుకున్నారు, అవి వేసుకుంటున్నారు ఇప్పుడు. శనగలు మొత్తం అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం. మా తమ్ముడు మొత్తం బాగా కలిసేలాగా కలిపేస్తున్నాడు. మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాలు మగ్గించుకుందాం. ముక్కలన్నీ మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి కదుపుకొని, ఉప్పు ముందుగానే వేసాం కదా, ముక్కలు బాగానే మగ్గిపోతాయి ఉప్పు వేయడం వల్ల. కర్రీకి ఎంతైతే కారం సరిపడుతుందో మనకు తెలుస్తుంది కదా, సరిపడినంత కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కదుపుకోవాలి. ముక్కలన్నిటికీ కారం పట్టేలాగా మొత్తం అంతా బాగా కలుపుకొని కొంచెం వాటర్ పోసి కర్రీ మొత్తం ఒకసారి తిప్పుకొని, ఈ కర్రీ సన్నని మంట మీద ఉడికితే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. గరం మసాలా పౌడర్ వేసుకోవాలి, మిక్సీ పట్టుకున్నది. అంతా కలిసేలాగా బాగా ఒకసారి కలుపుకుందాం. ముందుగా పుచ్చపప్పు నానబెట్టి మిక్సీ పట్టారు. ఈ కర్రీలో మనం ఉల్లిపాయలు వేయలేదు కాబట్టి గ్రేవీ కోసం జీడిపప్పు కానీ పుచ్చపప్పు కానీ పేస్ట్ చేసి వేసుకుంటే గ్రేవీ వస్తుంది బాగా. అంతా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం చికెన్ మసాలా వేసుకుందాం. ఒకసారి ఈ అలుగుతో బాగా కలిసేలాగా కలుపుకుందాం. 5 నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికించుకుందాం. కర్రీ ఇంకా ఉడికిపోయింది. అంతా ఒకసారి కలుపుకొని ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం. ఈ కర్రీ 100 మెంబర్స్కి చేశారు. వంకాయ కాబోలి శనగల కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.